నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 145 9th స్టాంజా 145వ కీర్తన 9వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కనికర సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మదేవ నాతో విను, మా ప్రియులతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అందరికీ ఉపకారి. ఆయన చేయు సమస్త కార్యములు ఆయన కనికరం మీద ఆధారపడి ఉన్నాయి. భూమి మీద ఉన్న సర్వ మానవాళికి ఆయనే ఉపకారి అయినటువంటి దేవుడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34, 35, 36 వచనాలు. యాక్ట్స్ చాప్టర్ 10 verse 34 to 36. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో దేవుడు అనంటే ఆయన కొందరికి కాదు, అందరికీ ప్రభువు అయి ఉన్నారు. కారణం ఏంటంటే భూమి మీద మానవుల్ని సృజించిన దేవుడు ఆయనే, పుట్టించుచున్నటువంటి దేవుడు కూడా ఆయనే. సో అందరికీ కూడా ఆయన ప్రభువుగా ఉన్నారు, అందరికీ ఆయన ఉపకారి అయినటువంటి దేవుడిగా ఉన్నారు. యాక్ట్స్ చాప్టర్ 17 verse 25. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనంలో రాయబడినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. చదవబడిన ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, అందరికీ జీవాన్నిచ్చేది ఆయనే, ఊపిరినిచ్చేది ఆయనే, సమస్తమును దయచేసేది కూడా ఆయనే. వర్స్ 28, 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మానవ జీవితానికి సర్వమును కలుగు చేసినటువంటి దేవుడు ఆయన ఉపకారి అయి ఉన్నాడు. అయితే ఆయన చేయు కార్యములు మన జీవితంలో మనం పొందాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయనకు భయపడి నీతిగా నడుచుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అనగా ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా కలుగు నీతిని, ఆయన మన కొరకే శిలువ మరణ పునరుద్ధానమును ఆయన జరిగించి ఉన్నారు గనుక ఆయన రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి నిశ్చయముగా మనం ఆ విధంగా నడిచినప్పుడు ఆయన మనలను అంగీకరిస్తారు. ఏ విధమైనటువంటి లోటు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారు. ఇటు గొప్ప దేవుని సహాయమును ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరందరూ కూడా పొందగలరని కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మీరు కొందరికి కాక అందరికీ ఉపకారి ఉన్న దేవుడని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. ఆలస్యం అవుతున్నటువంటి కొన్ని కార్యాలను బట్టి ఎవ్వరూ అనుమానించి సందేహించి కృంగిపోక ప్రభువా, మీ కొరకు ఓపికతో కనిపెట్టి మీ సమయమందు నీ బిడ్డల జీవితాలకు మీరు ఉద్దేశించిన కార్యాలు మీరు జరిగించబోతున్నారు కనుక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నేడు మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను జ్ఞాపకం చేసుకునండి. యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించును గాక, ఆమెన్.
నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లా మీ సహోదరుడు పాస్టర్ విలియం బోత్.